అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మ్యాజిక్ గురించి 4వ రోజు తెలుసుకుందాము. కానీ ముందుగా మీకు ఒక మాట చెప్పాలి. నేను మ్యాజిక్ పుస్తకం చేస్తున్నప్పటి నుంచి నాకు చాలా ఆనందంగా ఉన్నాను. ద సీక్రెట్ అప్పటి నుంచే నా లైఫ్ మారిపోయింది. ప్రతిరోజు మనం కృతజ్ఞత పాటించడం వలన మనం ఎంత ఆనందాన్ని అనుభవిస్తామో అది మన నిజ జీవితంలో ఆచరించినప్పుడు అనుభవించినప్పుడు మాత్రమే తెలుస్తుంది అనుభవించే వాళ్ళకి. కానీ ప్రతి సెకండు కృతజ్ఞత చెప్పడం వలన మన జీవన విధానమే మారిపోతుంది. అది మీ అందరికి కూడా అర్థమైందనుకుంటాను. ప్రతి సెకండు మనకి అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా ఆధ్యాత్మికంగా కానివ్వండి, మన బాడీలో జరిగే మార్పులు కానివ్వండి, మన జీవితంలో జరిగే మార్పులు, మన స్నేహితుల దగ్గర నుంచి, బంధువుల దగ్గర నుంచి మనం పొందే ప్రేమ, ఇవన్నింటినీ మనకి ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి. మీరు కూడా తప్పకుండా అనుభవిస్తున్నారనుకుంటాను. వినని వాళ్ళు ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. మీ జీవితాన్ని కూడా మార్చుకోండి. 4వ రోజు అద్భుతమైన రోజు. ఆరోగ్యమే అన్నింటికన్నా ఉత్తమ సంపద కదా, అది మనకు కూడా తెలుసు కదా. ఆరోగ్యం సరిగ్గా లేకపోతే మన కుటుంబమే అస్తవ్యస్తంగా ఉంటుంది. అన్ని సమస్యలే మొదలవుతాయి. ఆ సమస్యలకు అంతు ఉండదు. అదే ఆరోగ్యంగా ఉంటే ఎటువంటి సమస్య ఉండదు. అందరం సంతోషంగా అన్యోన్యంగా ఉంటాము. ఇది క్రీస్తు పూర్వమే రోమన్ కవి అనే ఆయన కనిపెట్టారు. మన జీవితంలో మనకి అమూల్యమైనదేంటి? ఆరోగ్యం. అయినప్పటికీ మనం దానిని గురించి పెద్దగా శ్రద్ధ తీసుకోము, దాని మీద శ్రద్ధ పెట్టము. మనలో చాలామందికి మనకి అస్వస్థత కలిగినప్పుడు మాత్రమే ఆరోగ్యం గురించి ఆలోచిస్తాము, కంగారు పడతాము. ఆ సంగతి గుర్తించేసరికే మన ఆరోగ్యం చెడిపోతుంది, ఇంకేమీ మిగలదు. అప్పుడు ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఒక్కొక్కసారి ప్రయోజనం కూడా ఉండదు. ఆరోగ్యాన్ని గురించి ఒక ఇటాలియన్ సామెత ఏం చెప్పిందో తెలుసుకుందామా? మంచి ఆరోగ్యం కలవాడే అధిక సంపన్నుడు, కానీ అతనికి ఆ విషయం తెలియదు. మనం కులాసాగా ఉన్నప్పుడు మన ఆరోగ్యం గురించి అస్సలు ఆలోచించము. మనకంటే గొప్పవాళ్ళు లేరన్నట్టుగా ఉంటాం మనం. కానీ జలుబో జ్వరమో చిన్నవి వచ్చినా, మరి కాస్త సుస్థి చేసినా, మనం పక్క మీద పడుకున్నా త్వరగా నయం కావాలని కోరుకుంటాము. చాలా కంగారు పడిపోతుంటాము. ఇంకేమీ ఆలోచించం, అసలు ఏది గుర్తురాదు కూడాను. ఆరోగ్యం మనకొక పెద్ద బహుమానం లాంటిది. ఆ బహుమానాన్ని మనం ప్రతిరోజు అందుకుంటూనే ఉంటాము. మనం అందుకునే అన్ని విషయాల పట్ల ఎలా కృతజ్ఞులమై ఉంటామో, ముఖ్యంగా ఆరోగ్యానికి కూడా మనం అంతకన్నా ఎక్కువగా కృతజ్ఞులమై ఉండాలి. ప్రతిరోజు మన ఆరోగ్యానికి కృతజ్ఞత చెప్పుకోవాలి. అలా కృతజ్ఞులమై ఉంటేనే మనకు మరింత ఆరోగ్యం అందుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. ప్రతిరోజు మన ఆరోగ్యానికి కృతజ్ఞత చెప్పాలి. ఎవరైతే ఆరోగ్యం పట్ల కృతజ్ఞులై ఉంటారో వారికి మరింత మంచి ఆరోగ్యం దక్కుతుంది. ఎవరైతే ప్రతిరోజు మన ఆరోగ్యానికి కృతజ్ఞత తెలపకుండా ఉంటారో వారు తమ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటారు, అనారోగ్యం పాలవుతారు. ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఎంచుకున్నప్పటికీ అనారోగ్యం పాల పడేవాళ్ళు మనకు తెలుసు. కనుక మనకున్న ఆరోగ్య పరిస్థితి పట్ల మనం కృతజ్ఞులమై ఉండటం ముఖ్యమైన పని. ప్రతిరోజు మనం మన ఆరోగ్యానికి కృతజ్ఞత తప్పకుండా చెప్పాలి. అలా కృతజ్ఞత కలిగి ఉంటే ఇప్పుడున్న ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాదు, మరింత మెరుగైన ఆరోగ్యం మీలోకి ప్రవహించే ఒక మ్యాజిక్ని మనం ఆకర్షిస్తున్నామన్నమాట. అప్పటికప్పుడే మన ఆరోగ్యంలో మంచి మార్పును మనం గమనిస్తాము.
చిన్న చిన్న నొప్పులు, మచ్చలు, పొక్కులు మాయమైపోతాయి. మనలో శక్తి, బలం గణనీయంగా చాలా అభివృద్ధి చెందుతుంది. రోజువారీ కృతజ్ఞత అభ్యాసాలతో మన కంటి చూపు కానీ, వినికిడి శక్తి కానీ, తదితర ఇంద్రియ జ్ఞానం కూడా మనం మెరుగవటం గమనిస్తాము. మనకే తెలుస్తుంది. మన శరీర అవయవాలన్నీ చక్కగా పనిచేస్తాయి. ఇదంతా కూడా ఒక మ్యాజిక్ లాగా జరిగిపోతుంది. మనకి ఎప్పటికీ అర్థం కాదు. కృతజ్ఞత ఒక టీకా మందు లాంటిది, ఒక క్రిమి కీటకాలను చంపే మందు లాంటిది, విషానికి విరుగుడు లాంటిది అని ఒక మతబోధకుడు జాన్ హెన్రీ జోవెట్ అని ఆయన చెప్పారు. ఆయన ఒక రచయిత కూడాను. 1864లో ఆయన చెప్పారు. మనం మరింతగా మన ఆరోగ్యానికి కృతజ్ఞులై ఉంటామో ఆరోగ్యం మరింతగా మెరుగుపడుతూ ఉంటుంది. మన ఆరోగ్యానికి మనం కృతజ్ఞత లేకుండా ఎప్పుడు ఉంటామో మన ఆరోగ్యం దిగజారిపోతూ ఉంటుంది. దిగజారుతున్న ఆరోగ్యం అంటే మనలో రోగ నిరోధక శక్తి, బలం, ఉత్సాహం, ఆలోచనల్లో స్పష్టత లేకపోవటం మొదలైన శారీరక మానసిక శక్తులన్నీ సన్నగిల్లిపోవటం, అనారోగ్యం పాలవటం. మనకున్న ఆరోగ్యం పట్ల మనకి కృతజ్ఞతాభావం ఉండటం వల్ల మనకి మరింత ఆరోగ్యం సమకూరుతుంది. అంతేకాదు, ఆరోగ్యం మంచిగా ఉంటే మనం చాలా ఆనందంగా ఉంటాం కూడాను. అంతేకాక అనేక ఒత్తిళ్ళు కూడా మనం తట్టుకోగలుగుతాము. శారీరక మానసిక ఒత్తిళ్ళే అనేక జబ్బులకు మూల కారణమని చాలామంది శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. అంతేకాదు, మనకిప్పుడున్న ఆరోగ్యానికి కృతజ్ఞులై ఉండేవారికి జబ్బులు కూడా త్వరగా తగ్గుతాయని, అందరికన్నా 7 ఏళ్ళు ఎక్కువ బ్రతుకుతారని కూడా అంటారు. మనకిప్పుడున్న ఆరోగ్య పరిస్థితే మనలో ఉన్న కృతజ్ఞతాభావానికి సూచకంగా ఉంటుంది. ప్రతిరోజు మనకి అద్భుతంగా ఉంటుంది. మనకి బ్రతకటం ఒక బరువుగాను, నిరంతర శ్రమగాను ఉండి మన వయసు కన్నా మనం పెద్దవాళ్లలాగా కనపడటం, వృద్ధులైనట్లుగాను, బరువుగాను, మన జీవితమే మనకి బరువుగాను అనిపిస్తుందంటే మన ఆరోగ్యం సన్నగిల్లుతుందన్నమాట. అయితే మనం కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని ఉపయోగించుకుంటే ఇదంతా తారుమారైపోతుంది. మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించిన మ్యాజిక్ అభ్యాసం మన శరీర ఆరోగ్యం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడంతో, వినడంతో ప్రారంభిద్దాము. మన శరీరంలోని ఒక ప్రత్యేకమైన భాగం గురించి వాక్యాలు విని కళ్ళు మూసుకొని మళ్ళీ అదే వాక్యాలను వింటూ ఉందాము. అంతసేపు ఆ అవయవం పట్ల కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉందాము. మనం ఎందుకు ప్రతిరోజు ఆ అవయవానికి కృతజ్ఞులమై ఉన్నామో తలుచుకున్నప్పుడు ఆ కృతజ్ఞత మరింత ఇనుమడిస్తుంది. ఆ విధంగా మన కృతజ్ఞతాభావం గాఢమైన కొలది మనకొచ్చే ఫలితాలు ఆశ్చర్యకరంగాను, ఆనందంగాను ఉంటాయి. మన కాళ్ళ గురించి, పాదాల గురించి ఒకసారి గుర్తు చేసుకుందామా? అవి మన జీవితంలో ముఖ్య రవాణా సాధనాలు. మన కాళ్ళను, పాదాలను ఎన్ని విధాలుగా ఉపయోగిస్తామో ఆలోచిద్దామా? నిలబడటానికి, మన శరీరాన్ని సమతూకంలో నిలబెట్టడానికి, కూర్చోవడానికి, వ్యాయామానికి, నాట్యం చేయడానికి, మెట్లెక్కడానికి, కారు నడపడానికి, అన్నింటికన్నా ముఖ్యంగా నడవడానికి. మన కాళ్ళు, మన పాదాలు మనల్ని మన ఇంటి చుట్టూ తిప్పుతాయి. స్నానాల గదిలోకి, వంటగదిలోకి, ఇంట్లోకి, బయటకు, ఇట్లా ఎన్ని చోట్లకో, వీధిలోకి, షాపులకు, బీచ్ ఒడ్డుకు, ఎయిర్పోర్ట్లోకి. నడిచే స్వతంత్రం
మన జీవిత ఆనందానికి ముఖ్యావసరం. కనుక నేను నా కాళ్ళకి పాదాలకి కృతజ్ఞతాబద్ధురాలనై ఉన్నాను. నేను ఈ మాట నా హృదయంలో నుంచి చెబుతున్నాను. అనండి, ఒక్కసారి అనుకోండి ఎలా అనిపిస్తుందో. అలాగే మన చేతులు బాహువుల గురించి తలుచుకోండి. ఒకరోజు మొత్తం మీద మన చేతులలో మనం ఎన్ని వస్తువులను పట్టుకున్నామో, వస్తువులను ఎత్తి వేరొక చోట పెడుతున్నామో గుర్తు చేసుకోండి. మన చేతులే మన ముఖ్యమైన పనిముట్లు. వాటిని మనం విరామం లేకుండా ఉపయోగిస్తుంటాము. ప్రతిరోజు భోజనం చేస్తాం, రాసుకుంటాము, ఫోను పట్టుకుంటాము, కంప్యూటర్ వాడతాము, దుస్తులు ధరిస్తాము, బట్టలు ఉతుకుతాము, గిన్నెలు తోముతాము, వస్తువులు అందుకుంటాము, పట్టుకుంటాము. ఇలా ఎన్నో పనులు చేతులతో నిరంతరం చేస్తూనే ఉంటాము. చేతులే లేకపోతే మన బ్రతుకు పరాధీనమే. కనుక మన చేతులకు ఎప్పుడూ కృతజ్ఞులై ఉండటం ముఖ్యం. నా చేతులకు, నా అరచేతులకు, చేతి వేళ్లకు థ్యాంక్స్ అనుకోండి మనస్ఫూర్తిగా. ఎంత ఆనందంగా ఉంటుందో. మన జ్ఞానేంద్రియాలు చేసే అద్భుతాలను ఒక్కసారి తలుచుకుందామా? మనం తినేటప్పుడు, తాగేటప్పుడు మనకి అనేక రుచుల్ని పరిచయం చేసే జిహ్వను తలుచుకోండి. ఏ జలుబో చేసి మనకి రుచులు తెలియకుండా పోయిన క్షణాలను తలుచుకుందాం. అప్పుడు తినడంలోని ఆనందమే మాయమైపోతుంది. నోటికి రుచే ఉండదు, సహించదు కూడాను. నా అద్భుతమైన జిహ్వకు కృతజ్ఞతలు అని మనస్ఫూర్తిగా అనుకోండి. మనకి పూల పరిమళాలను, వంటింటి మధురమైన వాసనలను, శీతాకాలపు చలిమంటల వాసనలను, మలయమారుతం మోసుకొచ్చే సువాసనని, పచ్చిగడ్డి పరిమళాన్ని, పూల గుమగుమలను, తొలకరి చినుకులకు తడిసిన మట్టి పరిమళాన్ని అందించి మురిపించే మన జ్ఞానేంద్రియాన్ని తలుచుకోండి. నా ప్రియమైన నాసికకు కృతజ్ఞతలు అనుకోండి. హృదయంలో నుంచి అనుకోవాలి. స్పర్శ జ్ఞానమే లేకపోతే వేడి ఏదో చల్లనేదో మనకెలా తెలుస్తుంది? మెత్తనిదేదో గట్టిదేదో ఎలా అర్థమవుతుంది? ఒక వస్తువును ముట్టుకున్న అనుభూతి ఎలా పొందగలం మనం? మన స్నేహితులు, బంధువుల ఆత్మీయత స్పర్శను ఎలా తెలుసుకుంటాము? మన పిల్లల స్పర్శను ఎలా గమనించగలము? మన ఆత్మీయుల ఆలింగనం ఇచ్చే మధురానుభూతిని ఎలా ఆనందించగలము, ఆస్వాదించగలము? మన స్నేహితుల కరచాలాన్ని, షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఎలా ఆ అనుభూతిని అనుభవించగలము? మనిషికి మధ్య కరస్పర్శే కదా చాలా విలువైంది. అందుకని నా స్పర్శ జ్ఞానానికి కృతజ్ఞతలు అనుకోండి. హాయిగా ఆ అనుభూతి ఎలా ఉంటుందో తెలుసుకోండి. మనకే అర్థమవుతుంది. ప్రతి సెకండు కృతజ్ఞత చెప్పడం వలన కలిగే ఆనందము, అద్భుతాన్ని. ఇంకా జీవరాశికి ఒక వరంగా అమరిన నేత్రాలు ఎంత అద్భుతమైనవో కదా. పుస్తకాలు చదవడానికి, ఆత్మీయులను మనసారా చూసుకోవడానికి, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి, మన పిల్లలని, మన బంధువులను, స్నేహితులను చూసుకోవడానికి, ఈ జీవితంలో ముఖ్యంగా సాగిపోవడానికి ఎంత ముఖ్యం ఈ కళ్ళు. ఒక గంట సేపు కళ్ళకు గంతలు కట్టుకొని రోజూ చేసే పనులు చేయడానికి ప్రయత్నించి చూడండి. అప్పుడు మన కళ్ళ విలువ ఏమిటో మనకి తెలుస్తుంది. కళ్ళు లేని వాళ్ళ జీవితం ఎంత అంధకారమో మనకి అర్థమవుతుంది. కళ్ళ విలువ తెలుస్తుంది. మన కళ్ళను శ్లాఘించండి. ఈ విశాల విశ్వాన్ని నా ముందు నిలబెట్టిన నా చక్షుద్వయానికి నా కృతజ్ఞతలు అనుకోండి. ఆనందాన్ని అనుభవించండి. ఇక చెవుల మాట ఏమిటి? అవి పనిచేయకపోతే మన గొంతే మనకి వినిపించదు కదా. ఇంకా ఇతరులు మాట్లాడేది అసలు వినిపించదు. సంగీతం దరిదాపులకు రాదు.
ఫోన్లో మాట్లాడలేము, మన ఆత్మీయుల కంఠాలు వినిపించవు, మన పిల్లల కంఠాలు మనకి వినిపించవు. అంతా బదిరలోకం అయిపోతుంది. చుట్టూ ప్రపంచంలోని అనేక ధ్వనులు అస్సలు తెలియవు. కోకిల కూతలు, పక్షుల అరుపులు ఏవి మన దరికి కూడా రావు. అందుకే నా వినికిడి శక్తికి మరీ మరీ కృతజ్ఞతలు అని చెప్పుకోండి. ఆనందాన్ని అనుభవించండి, ఊహించండి. అసలు మెదడనేదే లేకపోతే ఇతర జ్ఞానేంద్రియాలు ఎలా పనిచేస్తాయి? అదే కదా మన జ్ఞానేంద్రియాలకు క్షణానికి మిలియన్ల సందేశాలు పంపేది. నిజానికి మన జీవితానికి మన చేత అనుభవింప చేసేదే మన మెదడు. అంతేకాదు, మన మెదడుతో సరితూగే కంప్యూటర్ టెక్నాలజీ అంటూ లేదు ఈ ప్రపంచంలో. నా మెదడుకి, నా అందమైన మనసుకు కృతజ్ఞతలు అని ఆనందంగా చెప్పుకోండి. ఇప్పుడే మొదలు పెట్టండి. ప్రతి అవయవానికి, ప్రతి భాగానికి కృతజ్ఞతలు చెప్పుకోవటం. ఇక మన ఆరోగ్యం కోసం మన శరీరంలో అహరహము పనిచేసే కోట్లాది కణాల మాట ఏమిటి? అందుకే ఆ కణాలకు కృతజ్ఞతలు చెప్పండి. అంతేకాదు, ప్రాణాన్ని కాపాడే అవయవాలన్నింటికీ కృతజ్ఞతలు చెప్పుకుందాము. మన శరీరానికి అవసరం లేని వ్యర్థాలను వడపోస్తూ, శుభ్రపరుస్తూ, ఎప్పటికప్పుడు కొత్త శక్తిని అందజేసి, మనకు తెలియకుండానే మనలో జీవరసాలను నింపే మన అవయవాలన్నింటికీ అవి తమ పనిని పరిపూర్ణంగా నెరవేరుస్తున్నందుకు కృతజ్ఞులమై ఉందాము. అయితే మన శరీరంలో ఇందాక చెప్పుకున్న అన్ని అవయవాల కన్నా అద్భుతమైనది అవయవం ఏంటి? మన గుండె. అది ఇతర అవయవాలన్నింటినీ అదుపు చేసే శక్తి కలది. అది మన శరీరంలోని ఇతర అవయవాలకు ప్రాణదాత లాంటిది. నా ఆరోగ్యవంతమైన గట్టి గుండెకు కృతజ్ఞతలు అని ఇప్పుడే చెప్పుకోండి. ఇప్పుడు ఒక కాగితము, ఒక కార్డో తీసుకోండి. దాని మీద పెద్ద అక్షరాలతో ఇలా వ్రాయండి: ఆరోగ్యం అనే గొప్ప బహుమానమే నన్ను బ్రతికిస్తోంది. మళ్ళీ గుర్తు చేసుకోండి, మళ్ళీ రాయండి రెండోసారి. ఆరోగ్యం అనే గొప్ప బహుమానమే నన్ను బ్రతికిస్తున్నది, మనల్ని బ్రతికిస్తున్నది. ఈరోజు ఆ కాగితాన్ని మన వెంటే ఉంచుకుందాము. అది మనకి ఎప్పుడూ కనపడేలా పెట్టుకుందాము. మనం పనిచేసుకుంటున్న టేబుల్ మీద మనకి ఎదురుగా పెట్టుకుందాం వీలైతే. డ్రైవర్ అయితే కారులో ఎదురుగా కనపడేలా పెట్టుకుందాము. మనం ఎక్కువ కాలం ఇంట్లో ఉండే వ్యక్తులమైతే మన వాష్ బేసిన్ దగ్గర, ఫోన్ దగ్గర పెట్టుకుందాం. ఎక్కడైనా సరే ఈరోజు కనీసం 4 సార్లైనా ఇప్పుడు చెప్పిన వాక్యాలను నెమ్మదిగా ఉచ్చరిద్దాము. చాలా నెమ్మదిగా ఒక్కొక్క పదమే పలుకుదాము. అంతేకాదు, మనకున్న ఆరోగ్యానికి హృదయపూర్వకంగా కృతజ్ఞత చెప్పుకుందాము. మన ఆరోగ్యం ఎల్లప్పుడూ సక్రమంగా ఉండాలంటే దానికి ఎప్పుడూ మనం కృతజ్ఞతాబద్ధులమై ఉండాలి. అప్పుడు మనకి ఆరోగ్యము, శక్తి, జీవనకాంక్ష పెరుగుతాయి. అలాగే సాంప్రదాయ వైద్య విజ్ఞానానికి కృతజ్ఞతాభావం జోడిస్తే మనం ఒక వైద్య విప్లవాన్నే చూడొచ్చు. అలాగే ఇంతకు ముందెన్నడూ లేనంతగా వ్యాధులు ఎక్కువగా తగ్గిపోవడం లాంటి ఒక అద్భుతాన్ని కూడా మనం చూడొచ్చు మన జీవితంలో. అభ్యాసం ఈరోజు ఎలా చేయాలి? బుక్ తీసుకోండి. మ్యాజిక్ అభ్యాసం 1లోని 4 అంశాలని మళ్ళీ ఆచరించండి. మన అదృష్టాలను తలుచుకుందాం. మన 10 అదృష్టాల జాబితాను వేయండి. వాటికి మనం ఎందుకు కృతజ్ఞులమో వ్రాసుకుందాము. ఆ జాబితాని మళ్ళీ చదువుదాం. థ్యాంక్ యూ అని 3 సార్లు ప్రతి అంశానికి కృతజ్ఞత చెప్పుకుందాం.
కృతజ్ఞత చెప్పుకోవటమే కాదు, ఆ కృతజ్ఞతను మనసులో నిలుపుకుందాము. ఒక కాగితం మీద కానీ కార్డు మీద కానీ వాక్యం రాసుకున్నాం కదా, ఆరోగ్యమనే బహుమానమే నన్ను బ్రతికించి ఉంచుతున్నది అని. ఆ కాగితాన్ని మనం తరచూ చూసే అవకాశం ఉన్న చోట పెట్టుకుందాము. కనీసం 4 సార్లైనా ఆ వాక్యాన్ని నెమ్మదిగా చదువుదాము. మనకి భగవంతుడిచ్చిన ఈ విలువైన బహుమతి పట్ల వీలైనంత కృతజ్ఞులుగా ఉందాము. ఈరోజు రాత్రి మనం నిద్రకు పడుకునే ముందు మన మ్యాజిక్ శిలను చేతిలో పట్టుకొని ఈరోజు మనకి జరిగిన అన్నింటికన్నా ఉత్తమమైన విషయాన్ని తలుచుకొని దానికి 3 సార్లు కృతజ్ఞత చెప్పుకుందాము. ఇలా ప్రతి సెకండు మన జీవితంలో కృతజ్ఞత చెప్పుకోవటం వల్ల పొందే ఆనందాన్ని, అద్భుతాన్ని, అదృష్టాన్ని మనం కలిగి ఉందాము. రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.